అభివృద్ధి సంక్షేమం దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం నగరంలో పర్యటనలో భాగంగా కాంగ్రెస్ నేతరాయల నాగేశ్వరరావు నివాసానికి వెళ్లి ఆయన కుటుంబీకులను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జిల్లా టీడీపీ కార్యాలయానికి వెళ్లారు. అసెంబ్లీ ఎన్నికల్లో సహకరించిన టీడీపీ నాయకులు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు. సిపిఐ ఎంఎల్ ప్రజాపరంగా కార్యాలయానికి వెళ్లి ఆ పార్టీ నాయకులను కూడా మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజలకు 6 గ్యారంటీలు అందించడంలో అందరి సహకారం అవసరమని, భవిష్యత్ రాజకీయాలలో కూడా పార్టీల సహకారం ఉండాలని కోరారు. పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీకి మద్దతు కావాలని, దాంట్లో ముఖ్యంగా పాలేరు నియోజకవర్గంలో నేను ఆనాడు కాంగ్రెస్ పార్టీగా అభ్యర్థిగా నేను నిలబడి మీ మద్దతు కోరటం జరిగింది. మనస్ఫూర్తిగా మీరు పెద్ద మనసుతో భవిష్యత్ రాజకీయాలు ఎలా అయినా ఉండనివ్వండి, ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వాన్ని గద్దెదించాలి అని ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో పాటుగా కాంగ్రెస్ సోదరులైన మీరు కూడా బలమైన సంకల్పంతో ఉన్నారు. దాంట్లో నేను వచ్చి మిమ్మల్ని అభ్యర్థించడంతోనే మీరు కూడా మనస్ఫూర్తిగా సహకరించి ప్రతి గ్రామంలో ఎక్కడైతే మన ఓటుతో ఒక్క ఓటు కూడా వీరుపోకుండా ప్రతి ఓటుని కామ్రేడ్స్ గా మీరు ఏర్చుకునే దానికంటే నాకు మీరు మనస్ఫూర్తిగా సహకరించి ఏర్పించారు. సిపిఐఎంఎల్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీకి మద్దతు కావాలని